హలో ఎవ్రీవన్, డిఫరెంట్ గా బెండకాయ ఫ్రై ట్రై చేయాలనుకున్నట్టయితే ఈ రెసిపీ ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగా వచ్చింది. ముందుగా అయితే మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లో 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నానండి. ఒక గుప్పడేమో ఎండు కొబ్బరి ముక్కలు వేసుకున్నాను. 1 స్పూన్ ఏమో ధనియా పౌడర్ వేసుకున్నానండి. ఒక హాఫ్ స్పూన్ ఏమో జీరా పౌడర్ వేసుకున్నాను. 1 స్పూన్ ఏమో కారం వేసుకున్నానండి. ఒక 5-6 కరేపాకు ఆకులు వేసుకున్నానండి. ఇక్కడ కరేపాకు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది కారానికి. సో ఇలా అయితే కోర్స్ గా బ్లెండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కారం అనేది. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టుకొని బాండీ హీట్ అయిన తర్వాత ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత దాంట్లో మీకు నచ్చినట్టయితే ఒక గుప్పెడు పల్లీలు వేసుకోండి. ఇక్కడ ఫస్ట్ పల్లీలు వేసుకోవడం వల్ల బెండకాయ ఫ్రైకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. అక్కడక్కడ పల్లీలు తగులుతుంటే కూడా బెండకాయ ఫ్రై చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవి దూరగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోండి. తాలింపు అనేది ఇక్కడ తాలింపుతో పాటు ఎండుమిర్చి కూడా వేసుకోండి మీకు నచ్చినట్టయితే. నేనైతే యాడ్ చేయలేదు. ఈ దినుసులన్నీ లైట్ గా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరేపాకు అండ్ బెండకాయలు ఒకేసారి వేసుకోండి. ఎప్పుడైనా బెండకాయ ఫ్రైకి ఉల్లిపాయలు, బెండకాయలు ఒకేసారి వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు అనేవి మాడిపోకుండా బెండకాయతో పాటు సమానంగా వేగి తినేటప్పుడు చాలా బాగుంటుందండి ఫ్లేవర్ అనేది. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. అక్కడ ఒక గుప్పెడు కరేపాకు కూడా వేసుకున్నాను. బెండకాయ ముక్కలు అనేది మీకు కొంచెం జిగురు వస్తాయి అనుకున్నట్టయితే కొంచెం వేగేటప్పుడు హాఫ్ స్పూన్ పెరుగు వేసుకోండి. పెరుగు నచ్చకపోతే ఒక చెక్క నిమ్మరసం అన్న పిండుకోండి వేగేటప్పుడు. ఎక్కడ చేదైతే రాదండి. మనకి ఎక్కడ జిగురు లేకుండా వస్తుంది బెండకాయ ఫ్రై అనేది. నేనైతే ఏమీ యాడ్ చేయలేదండి. అయినా కూడా పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది. ఎందుకంటే ఒక్కొక్కసారి బెండకాయలు అనేవి జిగురు వస్తాయి కదండి. అలా జిగురు వచ్చినప్పుడు అయితే ఈ టిప్ ట్రై చేయండి. ఇప్పుడైతే బెండకాయలు కొంచెం అలా మగ్గిన తర్వాత దాంట్లో హాఫ్ స్పూన్ పసుపు అండ్ 1 స్పూన్ అయితే ఉప్పు వేసుకున్నానండి. వేసేసుకొని ఒక్కసారి అయితే మిక్స్ చేసేసి కొంచెం సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని లైట్ గా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే బెండకాయలు అయితే ఫ్రై చేసేసుకున్నాను. బెండకాయలు అనేవి ఇలా ఫ్రై అయిన తర్వాత లాస్ట్ లో మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్న కారం అయితే వేసేసుకొని ఆ ముక్కలకి బాగా ఈ కారం అనేది పట్టించాలి. ఇలా అయితే మిక్స్ చేసేసిన తర్వాత కారం వేసిన తర్వాత ఎక్కువ స్టవ్ మీద ఆన్ చేయకూడదండి. కొంచెం అలా మిక్స్ చేసేసి ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి. అంతే అండి, టేస్టీ టేస్టీ బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. బెండకాయ ఫ్రై అనేది వేడివేడి అన్నంలోకి బాగుంటుందండి, చపాతీస్లో కూడా చాలా బాగుంటుందండి. ఒక్కసారి అయితే నేను చూపించినట్టు ఇలా బెండకాయ ఫ్రై అనేది ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే మీ వాల్యూ ఫీడ్‌బ్యాక్ అనేది నా కామెంట్ బాక్స్ ద్వారా షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్. బై బై. సీ యూ నెక్స్ట్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.